హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసి అండి. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పీలేరు మార్కెట్లో అయితే ఉన్నాము. పీలేరు పశువుల మార్కెట్లో అయితే ఉన్నామండి. ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది. సో 2 నుంచి 6 గంటల వరకు అయితే ఉంటుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలి రావచ్చు అనమాట. అడ్రస్ వచ్చేసరికి పీలేరు అన్నమయ్య డిస్టిక్ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన వస్తుంది అనమాట. సో ఈరోజు మార్కెట్లో ఆవులు కానీ ఎద్దులు కానీ అవి నాటు రకాలు కానీ దేశీయ రకాలు కానీ ఏవైతే కానీ ఏమొచ్చాయి ఏమనేసి మనం అయితే క్లియర్గా వచ్చిన ఆవుల కాడికి అయితే వీడియో తీసి చూపిస్తాం. అలాగే రైతుల దగ్గర మనం మాట్లాడిస్తాం అనమాట. సో చూస్తే చాలా వరకు అయితే వచ్చి కట్టేసినారండి. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మార్కెట్. మనం లోపలికి కూడా పోదాము. అంతకు ముందే ఇక్కడ తరుపు దోళ్ళు అయితే 2 దోళ్ళు అయితే ఉన్నాయి. మంచి క్వాలిటీ హెచ్ఎఫ్లో క్వాలిటీలో ఉండే దోళ్ళు. ఇవి ఏం రేట్ చెప్తారో ఏమని అనుకున్నాం. చూసుకోవచ్చండి. ఇవంతా కూడా గడ్డుపాయం తరుపులు అంతా సంవత్సరం మీద ఒక 3 నెలలు 4 నెలలు జరిగిండొచ్చు. చూసుకోవచ్చు. 2 తరుపు దోళ్ళు ఇవి 2 కట్టినాయనా ఇవే పల్లెలా సంవత్సరం మీద ఒక 3 నెలలు 4 నెలలు జరిగినాయి అంతేనా? ఓకే అదే అనమాట. ఒక సంవత్సరం మీద ఒక 3 నెలలు అటు జరిగినాయి. ఇంకొక మేపుకుంటే ఒక 6 నెలల లోపల అయితే కట్టడానికి వస్తాయి అనుకుంటా. సో ఇంకొక 6 నెలలు మేపుకుంటే మంచి క్వాలిటీలో కట్టడానికి అయితే వస్తాయి. చూసుకోవచ్చు. తరుపుదోళ్ళు అండి. ఈ హెచ్ఎఫ్లే కదా మొత్తం హెచ్ఎఫ్ఏ కదా. ప్యూర్ క్రాస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ప్యూర్ హెచ్ఎఫ్ అంటే ఒక 90% అబోవ్ అయితే హెచ్ఎఫ్లో ఉంటాయి. ఓ 10% 5% అయితే కొద్దిగా అనమాట. ఎందుకంటే చూసుకోవచ్చు ఈ తల వాటం అంతా కూడా. ఏం చెప్తాను జత 45. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పీలేరు అన్న టౌన్ ఏనా ఇది? పక్కన పల్లె పీలేరే. ఓకే రాజునగర్. ఓకే మన పీలేరు వాళ్ళేనండి. సో 2 తరుపుదోళ్ళు అయితే 2 అమ్మకానికి అయితే పెట్టున్నారు. 45,000 చెప్తున్నారు జత. ఫ్రెండ్స్ చూసే 45,000 అయితే చెప్తున్నారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో తగ్గింపు ధరలు అనేవి ఉంటాయన్నమాట. చెప్పడం అయితే 45,000. అప్పుడు 22,500 రూపాయలు అయితే ఒక్కో దోని చెప్తానండి అన్నా. ఒకే ఆవు ఇయేనా? ఓకే. ఇప్పుడు ఒకే ఆవు అంటే ఏమి అమ్మడాలు కాదు కదా ఇవి? కొంచెం పెద్దది కొంచెం చిన్నది. ఓకే. సో చూసుకోవచ్చు అనమాట. 22,500 రూపాయలు అయితే ఒక్కోటి పడుతుందండి. వ్యాపారం అనేది చేసుకోవచ్చు. తగ్గింపు ధరలు అనేవి ఉంటాయన్నమాట. 22,500 ఈ ఒక్కొక్క దూడని చెప్తాను. చూసుకోవచ్చు. ఇదనమాట. నెక్స్ట్ అయితే మనం లోపలికి పోదామండి. లోపలికి పోతే ఏమేమి రేట్లు పోతున్నాయి అనేసి ఆవులు కూడా ఉంటాయి. ఏం రేట్లు పోతాయి కనుక్కున్నాం. ఏం చెప్తానంటారా? కొనుక్కున్నారా? అమ్మేదానికేనా? ఏం దూడ హెచ్ఎఫేనా? ఏం చెప్తానరా? 11,000 చెప్తాంటారు. ఫ్రెండ్స్ చూస్తే 11,000 రూపీస్ అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు. సో చూడొచ్చండి. ఈ దూడని ఇది వచ్చి హెచ్ఎఫ్గా చెప్తుంటారు. ఒక 85% 90% దాకా అది హెచ్ఎఫ్లో ఉంది. సో వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. 11,000 చెప్తున్నాడు కానీ తగ్గింపు ధర అని ఉంటుంది. ఒక 8 నెలలు 8 నెలలు 9 నెలలు ఆ విధంగా అయితే ఉంటుందండి. చూసుకోవచ్చు. ఇద్దరిని దిగుతూ ఉన్నాయి ఆవులు ఇప్పుడిప్పుడే. ఇదే అండి మనకు పీలేరు మార్కెట్ అనేది. ఇక్కడ దీనిపై స్టేజ్ బైక్ అయితే వస్తాయన్నమాట. ఇప్పుడిప్పుడే ఆవులు దిగుతూ ఉన్నాయి. కొన్ని అయితే వ్యాపారాలు జరిగిపోయినాయి. కొన్ని అయితే ఏమి లేవా ఈరోజు? తక్కువ ఇంకా రాలేదా? వస్తాండయి అయిపోయినాయా? పండగ సంతలు కాబట్టి డల్లు దోళ్ళ ఇవే. ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ చూడండి కొంచెం చాలా వరకు అయితే తక్కువ అయితే ఉన్నాయి. కొన్ని కట్టేసినారు, కొన్ని అమ్మేసి, కొన్ని అయితే వ్యాపారాలకు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 3-3:30 లోపల అవుతుందండి. టైము 3-3:30 మధ్యలో అవుతుంది. సో ఈ టైంలో ఖచ్చితంగా ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే రావడం 2 నుంచే స్టార్ట్ అయితే కొన్ని వచ్చి కట్టేసి వ్యాపారాలు అయినాయి అనమాట. ఇక్కడి నుంచి కూడా వస్తాయి. ఇంకొక 1-2 గంటల సేపు వస్తాయి. మొత్తానికి చూసుకుంటే ఈరోజు డౌనే. మార్కెట్ డౌన్ కాదండి. ఆవులు రావడం తక్కువ. ఎవరైతే తక్కువలో అయితే ఉన్నాయి, రావడమే తక్కువ. వచ్చినట్టు అవి కొనుగట్టేసినారు. అవి కనుక్కుందాం మనం. కొన్నారానా? కొనుక్కున్నారు? ఎంత పడుతుందన్నా ఆవు దూడ? అన్నా ఎంత పడింది? ఫ్రెండ్స్ చూసి ఆవును దూడను కొన్నారంట. మనకైతే రేట్ చెప్పలేదు. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ తరుపు దూడ ఉంది. ఏం చెప్తానా? ఎంత రేట్ ఏం చెప్తాను రా?
4000 ఫ్రెండ్స్, 4000 రూపాయలు చెప్తున్నానండి. ఇది కొంచెం ఏదో ప్రాబ్లం ఉండదని చెప్తున్నాడు. సో ఏదో సంథింగ్ 4000 రూపాయలు చెప్తున్నాడు, కానీ వ్యాపారం చేసుకోవచ్చు. ముందుగానే చెప్పేసాడు ఆయన, ఏదో ప్రాబ్లం, హెల్త్ ఇష్యూని. కొన్ని లోన్లు అవుతున్నాయండి, కొన్ని దిగుతున్నాయి. హెచ్ఎఫ్ ఆవు అయితే దిగుతుందండి, పెద్ద సైజ్ ఆవు. చూద్దాం ఏం పడుతుందో ఏమేంటి. రెండు వారాల నుంచి డౌన్గా ఉంది పీలేరు మార్కెట్లో. ఆవులు అయితే కొంచెం తక్కువగానే వస్తున్నాయి. హెచ్ఎఫ్ ఆవు అండి ఇది. పండ్లు చెక్ చేసుకుంటాండ్రు, గడ్డలు వేసిందనమాట. కొంచెం వయసు అయినావే, ఒక 3-4 ఈతలు అయిపోయి ఉండొచ్చు. సో ప్రస్తుతానికైతే ఉండేది ఇది. ఇప్పుడే దిగుతుంది అనమాట. మనం లోపల పోదామండి, కొంచెం వ్యాపారం జరిగినట్టు ఏమన్నా ఉన్నట్టు చూద్దాం. వ్యాపారం ఎంత చెప్తాను వచ్చినాడా? అయిపోయిందా? ఎంత ఎవలా ఇదో అయితే అయిపోయిందంట. తరుపుతోడా రేటు చెప్పలేదు అన్నా. కొన్నారా? ఎంత పడిందన్నా? ఎంత పడింది? ఎంత రేటు? 30,000. ఈ ఆవుని దొండే 30,000కి అయితే కొన్నా. ఏమినా ఆవులు ఏమినా అమ్మేసాం అప్పుడే? అంత బిన్నే అమ్మేసి ఎట్లా మీరు? 3 గంటలకు కాకనే 30,000కి అయితే ముందర పోయావు. 30,000కి అయితే కొన్నారంట. ఇంచుమించుగా అయితే ఒక 2-3 వేలు ఇటు అటు ఇది కూడా అట్లే ఉంటుంది. 30-35 ఆ మధ్యలో అయితే అనమాట. సో చూసుకోవచ్చు. ఆవు 2 ఆవులు, ఎర్ర ఆవులు, కోళ్ళు అండి, దేశీయ కోళ్ళు. వాళ్ళ తరుపుతోళ్ళు ఇవి, దేశీయ తరుపుతోళ్ళు అండి. మన పీలేరు మార్కెట్లో అప్పుడప్పుడు రేర్గా ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అనమాట. ఈడ ఉన్నాయి చూడండి, ఇవి కొని కట్టేసుకోండి అనమాట. ఇవి మన ఇట్లాంటివి అయితే మనకు ఈ వారం వచ్చినవి. ఇది క్రాస్ అండి, నాటు క్రాస్ తరుపుతోడ వచ్చినాయి. అయితే ఒకసారి చూసేద్దాము, మనకు రేట్లు తెలిసినవి మాత్రం అడుగుదాము. ఇది వచ్చి జెర్సీ కూడా, జెర్సీ క్రాస్లు అయితే వచ్చినాయి. ఆడ కూడా 2 ఆవులు అయితే కొని కట్టేయంటున్నారు. రావడమే బక్రీద్ అనుకుంటాను, ఈరోజు పండగ కదా రావడమే. ఇది కూడా అదేనండి, జెర్సీ క్రాసు. బేరం జరిగినట్టున్నది అది కూడా. మొత్తానికి ఈరోజు జనాలు కూడా అనుకూలించాలి మనకి చెప్పడానికి. రేట్లు కూడా రావడమే తక్కువ వచ్చినాయి, అందులో ఇంకా రేట్లు కూడా చెప్పడం లేదండి. సో చూద్దాం ఉన్న కాడికి ఏం చెప్తారు. ఏనా కొన్నారన్నా? ఎంత పడిందన్నా? ఎంత పడింది సౌకర్య? 30,000, 30,000కి అయితే అయిందంట. చూసుకోవచ్చండి. ఇది 30,000 రూపాయలు ఈ ఆవుని. అయిపోయిందంట, ఫైనల్ రేట్ అండి ఇది. మనకు చెప్పిండే రేటు మీరు చూసుకోండి. ఆవుని ఇది ఈ రేటే అనేమి లేదు. వాళ్ళు కూడా కొంచెం ఇటు అటు చెప్పచ్చు, ఎందుకంటే ఎగ్జాక్ట్గా చెప్పకపోవచ్చు. వాళ్ళు కూడా ఒక 1,000-2,000 రూపాయలు ఇటు అటు చెప్తారు. ఇప్పుడు ఈ ఆవుని 30,000కి కొన్నాము అని చెప్తారు. సో వాళ్ళు కొనిండే వాళ్ళు ఇంకా తక్కువ కూడా కొనవచ్చు, లేదంటే ఒక 1,000-2,000 ఎక్కువ కొనవచ్చు, అట్లా అనమాట. సో అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ రేట్ ఎగ్జాక్ట్ రేట్ చెప్తే మనకు అర్థమవుతుంది. కొంతమంది చెప్పడం లేదు, చెప్పేవాళ్ళు కూడా ఉండరు, జెన్యూన్గా చెప్పేవాళ్ళు కూడా ఉండరు. సో వాళ్ళనైతే మనం తెలిసిపోద్ది మనకి జెన్యూన్గా చెప్పినారా లేదనేసి. అదేనండి ఈరోజు అంతే, ఆడికి అయిపోయినట్టే మార్కెట్. సో వస్తూ ఉన్నాయి, ఇంకా ఒక 1-2 గంటల సేపు వస్తాయి. అయితే ఎక్కువ సంఖ్యలో రావు, తక్కువలో వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్,
సో అదే ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ అయితే తక్కువే, పోయిన వారం కూడా తక్కువే. సో నెక్స్ట్ వీక్ నుంచి ఏమన్నా పెరుగుతుందేమో చూడాలా. ప్రస్తుతానికి అయితే చాలా తక్కువ అయితే వచ్చినాయి. దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఒకసారి, అందుకే నేను చెప్తాను, ఇది దూరం నుంచి అయినా కొంతమంది ఫోన్ చేస్తారు, తమిళనాడు నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ ఫోన్ చేస్తారు. చాలా వరకు ఒక 300-400 కిలోమీటర్ల నుంచి. మీరు వచ్చేటప్పుడు ఫస్ట్ మార్కెట్ ఎట్లా ఉన్నది ఏమనేసి మీకు తెలియాలి. ఒక 2-3 వారాల ముందు వీడియోలు చూసినట్టు మీకు అర్థమవుతుంది ఎట్లా ఉన్నాయి ఏమనేసి. ఇప్పుడు దగ్గర దగ్గర 2 వారాల నుంచి డౌను, పోయిన వారం లేదు, ఈ వారం లేదు, అంతకుముందు వారం ఒక రకంగా ఉండింది. సో ఏమవుతుందంటే మీరు వచ్చినప్పుడు లేకుండా పోతే మీరు వీడియోలు ఏమి చెప్తా ఉన్నారో రావడం లేదు అంటారు. కాబట్టి మీరు ఈ మధ్య కాలంలో చేసిన వీడియో, లాస్ట్ వీక్ వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్స్ చూసినట్టు మీకు అర్థమైపోతుంది. సో చూసి మీరు దూరం నుంచి వచ్చేవాళ్ళు చూసి రండి. ఇంకా లేదు ఖచ్చితంగా కావాలనుకుంటే ఇంకా మార్కెట్లు అయితే చాలా మార్కెట్లు, మనకు పుంగనూరు మార్కెట్లు అవన్నీ చేస్తున్నాం, అవి కూడా చూడండి ఒకసారి. సో దగ్గరలో ఉండే వాళ్ళు అయితే విజిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో అదే అనమాట. థ్యాంక్ యూ.